నిరుద్యోగులు ఉపాధి పొందడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతి జిల్లా రేణిగుంటలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అంతకుముందు కేక్ కట్ చేసి ఆయన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అదే విధంగా ఈ నెల 15న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బొజ్జల ప్రకటించారు. జాబ్ మేళా దాదాపు 30కి పైగా ఎన్ఎంసీ కంపెనీలు హాజరవుతాయని, యువత ఉద్యోగాలు పొంది తమ భవిత బంగారమయం చేసుకోవాలని ఆయన సూచించారు. అవగాహన లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తామన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ ఎస్టీలకి ఏ రకంగా పెద్దపీట వేస్తున్నారు. మా తాత ఎన్ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆ కాలంలో మరి హరిజనులకి గిరిజనులకి అప్పట్లో ఇంట్లో కూడా ప్రవేశం లేదు. ఇవన్నీ కూడా అంతం చేయాలని చెప్పి మా తాతగారు కూర్చుంటే మా నాన్నగారికి వచ్చేకాడికి పక్కన కూర్చొని టేబుల్లో తిని అవకాశం ఇచ్చి వాళ్ళు దగ్గర మనసులో పెట్టుకున్న ఎప్పుడంటే ఎస్సీ ఎస్టీలు నోడలేని దేవుళ్ళు అంటారు నాన్నగారు కూర్చొని. ఈరోజు మా తరంకి వచ్చే లోపలికి నేను కావచ్చు, లోకేష్ అన్న కావచ్చు, మా యంగ్స్టర్స్ టీమ్ ఎవరు కావచ్చు, అసలు కులంతో పని లేదు. కుల మతాలు లేకుండా అతీతంగా అందరినీ కూడా అన్నదమ్ముల్లా చూసి కులం అన్నం పడుతుంది తిని పెడతారు. కాబట్టి అందరూ కూడా ఈక్వల్గా చూడాలా, అందరూ కూడా దగ్గర తీయాలా, అందరూ మంచిగా పెట్టుకోవాలా. కానీ ఇంకా అక్కడక్కడ కూడా కొంతమంది ఈ కుల గజ్జి కుల పిచ్చి ఉండేటోళ్ళు అప్పుడు ఎవరో మాని అన్నాడు సేయింగ్ ఒకటి తెలుగులో, ఓ రెడ్డి గారు ఒక అమ్మ గారు నీ వెనకాల ఆ తోకలు ఎందుకు, 3 అవసరం అది పేడలు ఎందుకు అని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ నేత వంగ గీత అన్నారు.